హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాధానం అందరికీ షేర్ చేయండి బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కుబేరా సినిమా రివ్యూ భయ. నిజానికి సినిమా నిన్న రిలీజ్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ రోజు అయితే చూడడం అయితే జరిగింది. అయితే లిటరలీ చెప్తున్నాను భయ, నాకు ఇప్పటి వరకు నాగార్జున గారి మీద ఉన్న నమ్మకము కానీ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ కానీ ఇంకా పెరిగిందని చెప్పొచ్చు భయ. అసలు ఆయన కరెక్ట్ స్క్రిప్ట్ పడట్లేదు కానీ మనోళ్ళతో లేదంటే ఒక రేంజ్లో ఉండేదేమో. నాకు తెలిసినంతవరకు కుబేరా సినిమా చూసిన తర్వాత అదే అనిపించింది. అలాగే మన ధనుష్ గారికి కూడా ఇలాంటి డైరెక్టర్స్ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ఆయన్ని తప్పుపట్టే అవసరం ఉండదు, అసలు తప్పుపడాల్సిన ఇది కూడా లేదు. ఆ రేంజ్లో కూర్చుంటాడు భయ్య, అసలు టాప్లో కూర్చుంటాడని చెప్పొచ్చు. ఆ రేంజ్లో అనిపించింది భయ్య వాళ్ళని చూసిన తర్వాత. నిజంగా చెప్తున్నాను, ఒక చిన్న పాయింట్ని ఈ రేంజ్లో అసలు శేఖర్ కమల గారు ఇలాంటి సినిమాని తీయగలరు అని చెప్పేసి కూడా నేను అనుకోలేదు. అది కూడా ఇలాంటి సినిమా అంటే నాకు ఎంతసేపటికి నాకు లక్కీ భాస్కర్ కంటే ఎక్కువ బాగుందనే చెప్తా భయ్య సినిమా. నేను అంటే ఏదో లక్కీ భాస్కర్ బాగాలేదని కాదు కానీ దాన్ని మించిన సినిమా అని చెప్పేసి నేనైతే అంటున్నాను భయ్య. అంటే ఆ టైప్ ఆఫ్లో దాన్ని మించిన సినిమా అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి పర్టికులర్గా చెప్తున్నాను భయ్య, ఆ బిచ్చగాడి క్యారెక్టర్లో అసలు ధనుష్ గారు యాక్ట్ చేస్తుంటే అసలు జీవించేసాడని చెప్పొచ్చు. నాకు లిటరలీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ట్రైలర్ చూసి ఏదో సరదాగా కొద్దిసేపు ఉంటాడేమో సినిమాలో బిచ్చగాడి మాదిరి అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే సినిమా చూస్తే మాత్రం అసలు ధనుష్ గారు ఎందుకు ఈ క్యారెక్టర్ చేశారు, అసలు ఈ క్యారెక్టర్ చేయాల్సిన అవసరం ఏముంది అన్న టైప్లో ఒక పక్క అనిపించినా కూడా ఇలాంటి క్యారెక్టర్ని కూడా ఇంత అద్భుతంగా పండించగలరు అని మాత్రం ప్రూవ్ అవుతుంది భయ్య. నాకు లిటరలీ చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ఇంకోటి వచ్చేసి బాగా పర్టికులర్గా చెప్తున్నాను, నాగార్జున గారిని కొట్టే యాక్టర్ లేడేమో అన్న టైప్లో అనిపించింది భయ్య ఈ సినిమా చూసిన తర్వాత. నేను ఇన్ని రోజులు మనం చూస్తున్న నాగార్జున గారు వేరు, ఈ సినిమాలో మనం చూసిన నాగార్జున గారు వేరు భయ్య, కంప్లీట్లీ వేరని చెప్తున్నాను, అది మాత్రం పక్క. అయితే దీనంతటికీ నేను ఒక్కటే చెప్తాను భయ్య, శేఖర్ కమల గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, తప్పులేదు. ఓకే, కథ అంతా బాగానే ఉంది, ట్విస్ట్లు బాగానే ఉన్నాయి, క్లైమాక్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే అసలు ఈ దానికంతా ఒక ప్రాణం పోసిన వ్యక్తి అయితే ఉన్నారు భయ్, అది మన డిఎస్పి గారు అని చెప్పొచ్చు. లిటరల్లీ చెప్తున్నాను కదా, అసలు నేను ఏదో అనుకున్నాను, చాలా రోజుల తర్వాత అసలు పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనైతే నాకు తెలిసినంతవరకు డిఎస్పి గారి దగ్గర నుంచి చాలా ఏళ్ళ నుంచి నేను ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేను చూడలేదు భయ్య. అలాంటిది ఎంతలా ఇచ్చాడంటే సినిమాకి 100% కావాలంటే ఆయన అయితే 1000% ఇచ్చాడేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. నాకు లిటరలీ ఆయన వల్ల సినిమాకి ఎంత ప్లస్ అంటే అంత ప్లస్ అని చెప్పొచ్చు. ఒకటి శేఖర్ కమల గారు, నాగార్జున గారు, ధనుష్ గారు, రష్మిక గారు. అంటే రష్మిక గారి క్యారెక్టర్, అవును ఆమె క్యారెక్టర్ కూడా చెప్పాలి భయ్య. ఆమె క్యారెక్టర్కి చాలా స్పెసిఫిక్ ఇది ఉంటుంది, అది లిటరలీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆమె క్యారెక్టర్ కూడా. అయితే వీళ్ళ నలుగురిని అసలు డిఎస్పి గారు డామినేట్ చేశారేమో అన్న టైప్లో అనిపించింది భయ్య నాకైతే. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ రేంజ్లో అయితే ఒక రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు భయ్య. ఆ రేంజ్ ఈ రేంజ్ ఏం లేదు, ఒక రేంజ్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.